కర్ణాటక విచిత్రమైనటువంటి పరిస్థితులకి మారిపోయింది అనుకుంటా. ఏంటంటే హిందుత్వ వ్యతిరేకత గొప్పతనంగా, అలాగే పరమత సహనం పేరుతో క్రైస్తవ ముస్లింలకు అనుకూలంగా హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించడం, ఇది కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానం. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. వీళ్ళందరితో ఒకటే విధానం. హిందువు ఏడుస్తుంటే ముస్లిం క్రైస్తవుడు సంతోషపడతాడు. నాకు తెలిసి వాళ్ళు కూడా అట్ట ఫీల్ అవ్వరు, కానీ వీళ్ళు వాళ్ళని ఆ విధంగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్యన జగన్నాథ రథయాత్ర ఇక్కడ పెడతానన్నారు, కర్ణాటకలో బెంగళూరులో పెడతామంటే బెంగళూరు అసలే ట్రాఫిక్తో చేస్తుంటే ఇంకా మళ్ళీ ఈ యాత్రలు ఏంటి? అది కాకుండా ఒరిస్సాకి సంబంధించినటువంటి యాత్ర తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టాలి? పూరి జగన్నాథ యాత్ర సాధారణంగా చాలా ఏరియాలో పెడతారు. ఇప్పుడు దసరా నవరాత్రుల్లో ఈవెన్ విజయవాడ లాంటి చోట్ల కూడా పెడుతుంటారు. ఏది ఒరిస్సా నుంచి ఇతర ప్రాంతాలు సెటిల్ అయినటువంటి వాళ్ళు చేస్తుంటారు, అది బాగా చేస్తూ ఉంటుంటారు. దాన్ని వీళ్ళు ఆ కోణంలో ప్రొజెక్ట్ చేసి ఆపిచ్చారు. వాస్తవంగా ఈ హరే కృష్ణ హరే రామ్ సొసైటీ వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంటారు, వాళ్ళని చైనీలా. మరి అదే నిన్న బెంగళూరులో వచ్చేటప్పటికి తాజాగా సెయింట్ మేరీ రథయాత్ర అట. అమెరికాలో జరగదే, బ్రిటన్లో జరగదే, అక్కడెక్కడన్నా మేరీ రథయాత్ర యేసు రథయాత్ర అని జరుగుతాయా? లేదే. అసలు అక్కడ గుళ్ళు కొట్టించుకోవడము, లేకపోతే దాని పేరేంటి మొక్కులు మొక్కుకోవడాలు ఉంటాయి అసలు అక్కడ ఉన్నటువంటి చర్చిలు? లేదే. మన దేశంలో చర్చిలను కూడా హిందూ సంప్రదాయాల వైపుకి మార్చేశారు. ఎందుకంటే ఇక్కడ అసలు ఆ విధానం అయితే కనుక జనం అంగీకరించరని చెప్పేసి చివరికి ఇలా మేరీ రథయాత్ర దీనికి మాత్రం అనుమతి ఇచ్చారు. వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటా అంటే అనుమతి ఇవ్వద్దు అని చెప్పని, లేకపోతే వాళ్ళు ఇండోజీనియస్గా అంటే భారతీయ హైందవ సంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళ దేవుళ్ళను కూడా కొలుచుకుంటున్నారంటే దాన్ని తప్పట్టు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మత పెద్దలు ఆలోచించుకోవాలి. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్నాథ రథయాత్ర అయితేనేమో బెంగళూరుకి తప్ప, సెయింట్ మేరీ రథయాత్ర అయితే ఓకేనా అంటే ఇది వాళ్ళు చూపించే సెక్యులరిజం.